విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి గురించి కొందరికే తెలిసిన కొన్ని అరుదైన విషయాలు వీడియో పూర్తిగా చూసి మీరు కూడా తెలుసుకోండి. ఎన్టీఆర్ సినిమాల్లో తను పోషించిన కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రల్లో ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తూ అభయమిచ్చేవారు. ఆయన దాని గురించి అందరితో మన హృదయం ఎడమ వైపే ఉంటుంది, భార్యనెప్పుడు ఎడమ వైపే ఉంచుకుంటాం. అంతెందుకు, మన శరీరంలోని మలినాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యి. ఎడమ చేతికున్న ప్రాధాన్యత వల్లే దానితో ఆశీర్వదిస్తున్నా అని సరదాగా చెప్పేవారట. కానీ వాస్తవం ఏంటంటే షూటింగుల్లో, రోడ్డు ప్రమాదాల్లో ఎన్టీఆర్ కుడి చెయ్యి 4 సార్లు విరగడంతో సరైన పట్టు లేక ఎడమ చేత్తోనే దీవించడం ప్రారంభించారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు ఎన్టీఆర్ ఇంటికి వచ్చినప్పుడు స్వయంగా ఆయనే చెంబుతో నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. అంతేకాదు, తెలుగు సాంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు తనే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ ప్రచారం కోసం 90 రోజుల్లో 35,000 కిలోమీటర్లు ప్రయాణించడం ఓ ప్రపంచ రికార్డు. 1940లో సినిమాల్లోకి రాకముందు కుటుంబ పోషణ కోసం విజయవాడలో హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. 40 ఏళ్ల వయసులో ఎన్టీఆర్ ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దాల తర్వాత రాష్ట్రానికి ఎన్టీఆర్ఏ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి. ఎన్టీఆర్ తననే భగవంతుడిగా కొలిచే అభిమానులను అలరించడానికి ఏకంగా 17 సినిమాల్లో శ్రీకృష్ణుడి వేషం వేశారు. ఎన్టీఆర్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహాన్ని చూసి ముచ్చటపడి అలాంటి విగ్రహమే హైదరాబాద్ లో కూడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎన్టీఆర్ ఆలయాల్లో అర్చక వృత్తిని పరీక్ష ద్వారా బ్రాహ్మణేతరులకు కూడా కల్పించారు. సెన్సార్ బోర్డు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమాలో ఒక సీన్ కట్ చేయాలని పట్టుపట్టగా కోర్టులో పోరాడిన ఎన్టీఆర్ 3 సంవత్సరాల తర్వాత కేసు గెలిచి సినిమాను విడుదల చేశారు. 1987లో హర్యానా ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎన్టీఆర్ కొడుకు హరికృష్ణతో పాటు హైదరాబాద్ నుంచి హర్యానాకు రోడ్డు మార్గంలో వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ మద్దతిచ్చిన దేవీలాల్ గెలిచి ముఖ్యమంత్రి కూడా అయ్యారు.